మున్సిపాలిటీలు ఉండే, కార్పొరేషన్స్ ఉండే, సర్పంచులు ఉండే, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉండే, ఇది మొత్తం అటాచ్ చేసి 16 మందికి తీసుకొచ్చిరా మొత్తం. ఇంకొక మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చిన్నగా చేసి అందరికీ పరిపాలన మంచిగా ఉండాలి, బాగా అభివృద్ధి చెందాలి, ఎవరి మున్సిపాలిటీ వాళ్ళ మంచి 28 మంది కార్పొరేటర్లను చేస్తే 300 కోట్ల చిల్లర ప్రతి నెల ఇచ్చి అభివృద్ధి కోసం వాళ్ళ ట్యాక్సులు వసూలు చేసి కొత్త కొత్త డెవలప్మెంట్ సరౌండింగ్ అంతా కూడా మంచిగా 3 మున్సిపాలిటీలు 7 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు బ్రహ్మాండంగా నడుస్తుంది అని సత్యనా చేసి 220 మందిని తీసేసి 16 మందిని చేసారు మా దగ్గర. ఇంకా ఎట్లా అంటే మా పోచారం మున్సిపాలిటీ ఉంది, 57,000 చేశారు. దాంట్లోనే ఇంకొక డివిజన్ వచ్చింది, 28,000 చేశారు. ఒక మేడ్చల్ పాత మండలంలో ఒక దాంట్లో 57,000, ఒక దాంట్లో 50,000, ఒక దాంట్లో 28,000, ఒక దాంట్లో 30,000. అది తుక్కుగూడలో 18,000. అట్లా రకరకాలు చేశారు. ఇది పద్ధత, ఇది ఆలోచన చేయండి. పూర్వం ఒక 9 మున్సిపాలిటీలు ఉప్పల్ కానీ సూరారం కానీ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిసినాయి. ఇప్పటికాడ కొట్లాడుతున్నాయి, మోరీలతో దిక్కు లేదు, దివాన్ లేదు. మా తాను ఇంకా కీసర జిహెచ్ఎంసీలో కలిపారు. ఇంకా రైతులు ఉన్నారు, బెంకటీలు ఉన్నాయి, మోరీలు సరిగా లేవు, బాత్రూమ్ సరిగా లేవు, దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపిరా. ఆడ ఫైనాన్షియల్ సిటీలనేమో 177 కోట్లు పోతుంది, మా కీసర్లేమో ₹1 కోటి పోతుంది. దానికి దీనికి వ్యత్యాసం ఎట్లయితుందా? 300 చేయి, తప్పు లేదు. దీన్ని మొత్తం మోరీలకి కొద్దిగా ఫండ్ రిలీజ్ చేయి. కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే హరీబరీగా ఏ ఆలోచన లేకుండా ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీగా పోకుండా ఏదో ఆఫీసులో కూర్చొని ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ తీసుకొని ఆ 300 డివిజన్లని చిందరవందర చేసినటువంటి సందర్భం. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది, ఎందుకు మీకు ఆ తొందరపాటు? ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. కనీసం ఈ కార్పొరేటర్లతోని మాట్లాడడం కానీ, శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో మాట్లాడడం కానీ, బస్తీ సంఘాలు, కాలనీ సంఘాలు, అపార్ట్మెంట్స్, గ్రేటెడ్ కమ్యూనిటీస్ వీళ్ళతోని ఎవరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా, ఫీల్డ్లో పోయి ప్రజలతో సంప్రదింపులు జరపకుండా మీరు హరీబరీగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఎవరిని అడిగారు మీరు? ఇది సైంటిఫిక్గా లేదు కాబట్టి. రెండోది, కొన్ని హిస్టారికల్ నేమ్స్ కూడా దాంట్లోకి తొలగించి వేరే పేర్లు పెడుతూ అవన్నీ అంశాల విషయంలో మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ రేపు కౌన్సిల్లో కూడా మరి బలంగా మా పార్టీ పక్షాన మా కార్పొరేటర్లు, మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు కూడా మరి ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము పారదర్శకమైనటువంటి ఒక పరిపాలన అందిస్తాం, ట్రాన్స్పరెంట్ ప్రజాపాలన అందిస్తాము అని చెప్పని సొల్లు మాటలన్నీ మాట్లాడి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి నియంతృత్వ ధోరణితో ఇవాళ పనిచేస్తుందనడానికి నిదర్శనం జిహెచ్ఎంసీలో ఇవాళ వీళ్ళు తలపెడుతున్నటువంటి ఒక వార్డుల డీలిమిటేషన్ కార్యక్రమం. ఎవరి ఇష్టానుసారంగా మన్మానిగా డివిజన్స్ తీసివేయటం కానీ, కొత్త డివిజన్స్ను కలపడం కానీ రాజ్యాంగబద్ధమైన ఒక ప్రక్రియ, ప్రజాస్వామ్యమైన ప్రక్రియ. అది కమిషనర్కైనా, మంత్రికైనా, ఎవరికైనా కానీ రాజ్యాంగేతర శక్తి లెక్క వ్యవహరించేటువంటి ఒక హక్కు లేదు. కానీ దురదృష్టం ఏంటి అంటే ఇవాళ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు కానీ, లేకపోతే వాళ్ళపైన సూపర్ బాస్గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కానీ ఇవాళ కుట్రపూరితంగా, కుతంత్రం పూరితంగా ఇవాళ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కు పట్టు లేదు కాబట్టి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి కాబట్టి, వాళ్లకు అనూహ్యంగా ఉన్నటువంటి ఒక వాళ్లకు వెసులుగాటు కల్పించి వాళ్ళని గెలిపించాలన్న ఒక కుట్రతోటి ఇవాళ కనీస సాంకేతిక పరమైనటువంటి అవగాహన లేకుండా జిహెచ్ఎంసీ చట్టానికి తూట్లు పడుస్తూ ఇవాళ 300 వార్డులు అని చెప్పని వాళ్ళు డిక్లేర్ చేసినట్టు పరిస్థితి. మేము అడిగినాం, ఈ 300 వార్డులు ఎందుకు రావాలా, 270 ఎందుకు రాలే, 280 ఎందుకు రాలే, 350 ఎందుకు రాలేదు అంటే మేము జాగ్రఫీ అని అంటే వాళ్ళు గూగుల్ మ్యాప్లలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా జాగ్రఫిక్ బౌండరీస్ను డిఫైన్ చేసినారు. కానీ దే హ్యావ్ నాట్ టేకెన్ క్రైటీరియా ఆఫ్ ద పాపులేషన్. అట్లా ఇష్టం వచ్చినట్టుగా 27 మున్సిపాలిటీలను అట్లనే నియంతృత్వ ధోరణితో దొడ్డిదారులా ఇవాళ జిహెచ్ఎంసీలో కలిపి ఆ 27 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇవాళ మొత్తం అల్లకల్లోలం చేస్తూ రాజకీయంగా పట్టు సంపాదించడం కోసం మొత్తం ప్రజాస్వామ్య స్ఫూర్తిని గండిగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.